ఇప్పుడు మనం ఏలూరు జిల్లాలోని మరి డాక్టర్ సాంబశివరావు గారిని పెడతాము. ఆ సీనియర్ నాయకులు ఒకసారి ఇప్పుడు ఆయన నిన్న జరిగినటువంటి మీటింగ్కి అందరూ కూడా చూశారు. ఇన్ని సంవత్సరాలుగా మరి పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి మరి బడేటి చంటి గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో ఆయన మాటలోనే కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం. ఏలూరు పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నేను బాగా పనిచేస్తుంది. డాక్టర్గా చుట్టుపక్కల గ్రామాలకు కూడా డబ్బులున్నా లేకపోయినా రూపాయలు తెచ్చినా 2 రూపాయలు తెచ్చినా 50 సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా నేను సేవ చేస్తున్నాను. నేను 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత అనేక పదవులు చేశాను. 5 సార్లు భారత ప్రధాని, 10 సార్లు జిల్లా ప్రధాని గారు వచ్చాను, జిల్లా వైస్ ప్రెసిడెంట్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పెద్దపాడు మండలం పరిశీలకులు గాను అనేక పదవులు చేసి బయలు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గాను, కన్వీనర్ గాను, ఒకరోజు మెయిన్ సీట్లో కూర్చుని స్టాండింగ్ కమిటీగా చైర్మన్ గారు మెయిన్ గ్రూప్ సీట్లో కూర్చొని బాబురావు గారు కూడా చేయడం జరిగింది. నాకు అప్పుడు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈ రోజుకి కూడా ఈ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, ముందు ఎంఆర్ ఆఫీస్లో కానీ, హౌసింగ్ బోర్డులో కానీ, రిసార్ట్లో కూడా అందరూ కూడా నేను అడిగిన ప్రతి ప్రజల కోసం ఏదైతే నేను కృషి చేస్తున్నానో అన్నింటికి కూడా వాళ్ళతో సహకరించి ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు ఏదైతే ప్రజలు సేవ చేస్తాడు, ఎటువంటి స్పృహలో లోకుండా సొంతంలో పనిచేస్తున్న ఉద్దేశంతో అందరూ కూడా నా సేవ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు కూడా ఏలూరు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా నాకు సేవ చేయడానికి బడేటి విజయ్ గారు తమ్ముడు, బడేటి శ్రీరామరావు అబ్బాయి అయినటువంటి చంటి గారు అందరికీ కూడా సేవ చేస్తాను మాట ఇవ్వడం వల్ల 3 సార్లు నా దగ్గరికి వచ్చాడైనా మంచివాడు, సౌమ్యుడు, అందరికీ కూడా ఆదర్శమైనటువంటి మంచి కుటుంబం అది. ఆ కుటుంబాన్ని నేను చాలా మంచి సన్నిహిత ఉంటుంది కాబట్టి ఆయనతో ఏదైనా సమస్యలతో తీసుకెళ్ళి మీ అందరికీ కూడా సేవ చేస్తానని నేను తెలియజేస్తూ, ఈరోజు జరిగేటువంటి ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదు. ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక అంతస్తు ఉంటుంది. అలాగే కూడా మనం మంచి పని చేయకూడదు. మంచి పని చేయకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి చిన్నవాడిని పెద్దవాడిని కూడా ఒక కార్యకర్త లేకుండా ఒక పార్టీ నడపడానికి కష్టం. నేను నడవాలన్నా ఒక నెంబర్ గెలవాలన్నా కూడా కార్యకర్తలు ముఖ్యమైన బాధ ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా నేను నమస్కారాలు. కార్యకర్త లేకుండా ఏ పార్టీ లేకుండా ఏ పార్టీ మనుగడలోకి రాదు. అలాంటి కార్యకర్తని నేను మానేసి వచ్చినటువంటి ఆ పార్టీ పేరు మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కార్యకర్త లేకుండా పార్టీ నడిపించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ముందు కూడా కార్యకర్తలు గౌరవించి నాయకుడికి ఒక సంవత్సరాన్ని కలగేవాళ్ళుగా ఆ పార్టీ వాళ్ళు వినయపూర్తిగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ఆ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి మంచి చేసే ఉద్దేశంలో ఉన్నటువంటి బడేటి చంటి ఇక ముందు కూడా అందరికీ మంచి సేవ చేస్తానని నేను నమ్మి ఆ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఏలూరులో ప్రతి కోర్టు, ప్రతి మిరాయి కోర్టు, ప్రతి కార్యకర్త, ప్రతి రిక్షా ఆటో కూడా నేను బాగా సన్నిహితుడిని అందరు. కాబట్టి ఏలూరు పట్టణంలో 1 టౌన్ 2 టౌన్ స్టాండింగ్ కమిటీగా నేను చేసినట్టు శాంతినగర్లో నేను చేయాలో 80 అన్నీ చేయడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్య కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, రాజా కాలనీలో ఎంజాయ్మెంట్లు ఇవ్వడం జరిగింది. మా గురుగారు నీలరాజా గారికి అది కూడా నేను తెచ్చుకోవాలని బాధ్యత ఉంది. కాబట్టి అది కూడా చంటి గారి ద్వారా చేయిస్తానని చెప్పి నీలరాజా కాలనీ ఉన్నటువంటి వారు, సుబ్రహ్మణ్య కాలనీ ఉన్నటువంటి వారు కూడా ఏరియా పాత వార్డులన్నీ కూడా 6 వార్డులో నేను చేశాను. 81 నుంచి కూడా కార్పొరేట్గా చేశాను. అంతకుముందు జయాంధ్ర ముందు కూర్చోవచ్చు పనిచేయడం జరిగింది. ఉప్పెన వచ్చినప్పుడు కూడా మండల వెంకటకృష్ణతో పనిచేశారు విద్యాశాఖ మంత్రి గారు బందర్లో. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారితో బందర్ రావడం జరిగింది. అలాగే జలగంగల గారు రావడం జరిగింది. వాళ్ళతో పరిచయం లేకున్నప్పుడు అటువంటి నాయకుడిని విలువ లేకుండా ఒక గౌరవ కులస్తుంది ఆ కులాన్ని కూడా దగ్గర రానికుండా ఆ పార్టీ నాయకుడు చేయడం వల్ల నేను విరక్తి చెంది ఆ సన్నిహితులైనటువంటి సంధితో నేను పనిచేయించుకోవాలని చెప్పేసి చెప్తూ, ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు చేయండి. ఇదివరకు లంచాలు ఉండేవి కాదు. 50 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త తీసుకొచ్చి ఎవరైనా సరే ఓటు వేయించగల శక్తి ఉంది. అందుకే ఓట్లు ఏలూరులో 52% దగ్గర నుంచి 57% దాకా 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎక్కువగా శిక్షాస్వాతంత్రం వచ్చి ఓటేసి ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనేది మీరు ఆలోచించి చంటికి మాత్రం ఓటేసి
తప్పనిసరిగా కోరుతూ మీకు మరొకసారి నమస్కారం చేస్తున్నాను. నేను బతుకున్నంతసేపు ఉన్న ఆచరణ 140 ఎకరాలు 140 ఎకరాలు పొలం ఉండేది. ఇప్పుడు బతుకుతుంది మీ అందరికీ తెలుసు. నేను మాత్రం సొంత ఇల్లు లేకుండానే మా బిడ్డలంతా కూడా ఇది ఉద్యోగం చేసి మంచి బతుకులు బతుకున్నాను. నాకు ఏ జీవితం ఆశ లేదు. నా డబ్బు తాగేసి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తానని చెప్పి ప్రతి తర చేర్చగలనని చెప్పి నమ్మకంతో ఉన్నాను. పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రతి ఓటు మాత్రం టీడీపీ చేయించవలసి రెండు కూడా సైకిల్ గుర్తుగా వేసి ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి ఓటేసి ఏలూరులో జిల్లాలో అంతగా అధిక శాతం గెలిపించాలి. ఒక సూక్తం ఏలూరులో ఎవరు గెలుస్తారో అక్కడే ముఖ్యమంత్రి అవుతారు. అదే పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏలూరులో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీ అందరికీ తెలుసు. ప్రతి ఊళ్ళు కూడా దగ్గర నేను 147 ఊళ్ళకి డాక్టర్గా సేవలు అందించాను. ఇప్పుడు కూడా అన్ని ఊళ్ళో పేరు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరోసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఓటు తప్పనిసరిగా సైకిల్ గుర్తుపోయేది రెండు కూడా మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను.